ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి. వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు. ఈరోజు ఏమైంది? దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు. ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు, ఆడవాళ్ళకి అబార్షన్లు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు, సనాతన ధర్ములు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులా అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వీళ్ళు గౌరవించే వాళ్ళైతే దేవుడిని ఏ విధంగా నోటికి వచ్చినట్టు ప్రచారం చేశారో నైతిక బాధ్యత వహించి రాజీనామా వీళ్ళే కాకుండా మాట్లాడించినందుకు సుప్రీంకోర్టు కేసు తీసుకొని వీళ్ళని శిక్షించాలి. లేకపోతే ప్రతి ఒక్కడు కూడా దేవుడి గురించి మాట్లాడే వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆ రోజు మీరు హడావిడిని చూస్తుంటారు. ఒకడేమో మెట్లు కలుగుతాడు, ఒకడేమో వందే భారత్ ట్రైన్ లో భజన చేసుకుంటూ వస్తారు, ఒకరేమో సంప్రోక్షణ చేస్తారు, ఒకరేమో హోమాలు చేస్తారు. ఈరోజు అడుగుతున్న సంప్రోక్షణ చేసిన వాళ్ళని, మహాశాంతి హోమం ఎవరైతే చేశారో తిరుమల కొండపైన, వాళ్ళని అడుగుతున్నా, ఈరోజు ఏం చేస్తారు? మీరు ఏ మొహం పెట్టుకొని మీరు భక్తులకు సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అండ్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు పినాయిల్తో కడగాలని కూడా భక్తులకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన భగవంతుడిని గౌరవించాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులైన మన మీద ఉంది. ఇలా రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకునే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. లేకపోతే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి. అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు జరిగిందో మీ అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. విజయవాడలో వరదలు వచ్చి ఆల్మోస్ట్ విజయవాడ మునిగిపోయి ప్రజలు తిండి లేక, చిన్నపిల్లలు పాలు లేక, ముసలి వాళ్ళు ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఊపిరాడక అందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం ఈ లడ్డూలో కల్తీ జరిగింది, జంతు కొవ్వు పంది కొవ్వు కలిసిందన్న అబద్ధం అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే టూరిస్టుల లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్కు పారిపోయే వీళ్ళు ఆ రోజు విజయవాడ మునిగిపోతుంటే దాన్ని ఎలా కాపాడాలో అఫీషియల్స్ కి డైరెక్షన్ ఇవ్వడానికి ఒక్కడు లేడు. సీఎం నుంచి కింద మినిస్టర్ వరకు అఫీషియల్స్ మొత్తం హైదరాబాద్ లో ఉండారు. ప్రభుత్వంలో ఉండే ప్రజల పన్నుల డబ్బుని వీళ్ళు జల్సాలు చేసుకుంటూ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లో భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తూ విజయవాడలో ఉన్న ప్రజల్ని ఆ నీళ్ళలో కొట్టుకుపోండి, చచ్చిపోండి అని చెప్పి వదిలేశారు. వీళ్ళ చేతగానితనానికి, ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల, వీళ్ళు సరైన సమయంలో స్పందించకపోవటం వల్ల విజయవాడ మునిగిపోయి ప్రజలు అల్లల్లాడిపోతే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పక్కన పెట్టి ఈ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మీదే బురద చల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు అంటే ఈయనని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఈ జిల్లాలో పుట్టాడు, చిత్తూరు జిల్లాలో పుట్టి రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతం వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికార మదంతో, అధికార అహంకారంతో ఈయన మాట్లాడుతూ ప్యాకేజీలు ఇచ్చి పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడిచ్చారు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా అవసరమా అని అడుగుతున్నాను మోడీ గారిని. మోడీ గారు, హిందూ ధర్మాన్ని పరిరక్షించే మీరు ఇలాంటి దేవుణ్ణి కూడా కించపరిచే వ్యక్తుల్ని మీ కూటమిలో పెట్టుకుంటే మీ మీదే ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. ముందు కూటమిలో నుంచి వీళ్ళని మెడబట్టి బయటకు గంటండి, తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులో వీళ్ళని దోషులుగా నిలబెట్టండి.
వీళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వండి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే తండ్రి లాంటి